హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండి పాల తాలికలు అంటారు, అలాగే గోధుమ పిండి పాయసం అని కూడా అంటారు. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అర గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి. కప్పుల ప్రకారం అయితే ఒక కప్పు అవుతుంది. గ్లాస్ అనేది అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందని నేను గ్లాస్తో పాటుగా పక్కా కొలతలతో చూపిస్తున్నాను. సో పిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనము చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. సో ఆ పిండి నానేంతలోపు దీనికి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందాము. ఒక స్పూను గసాలు తీసుకొని మనము వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీలోకి వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకోవాలి. తర్వాత వచ్చి చూడండి, మనకి ఇలా కొంచెం పౌడర్లా అయిపోయింది. దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని 3/4 గ్లాసు నీళ్లు పోసేసుకోవాలి. ఇక్కడ మనం పిండి తీసుకున్న గ్లాస్ తోటే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకు సేవ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం లావుపాటి దాన్ని తీసేసుకొని హోల్స్ లావుగా ఉన్నవి తీసుకొని లోపల కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని లోపల మనకు జంతికల బిసకి మొత్తము అప్లై చేసేసుకొని ముందుగానే తడిపి పెట్టుకున్న పిండిని అందులోకి పెట్టుకోవాలి. తర్వాత నీళ్ళలోకి ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనము జంతికలు కదా ప్రెస్ చేసుకున్నట్టుగా ఈ పిండిని ప్రెస్ చేసుకోవాలి. మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఈ పాయసము అనేది మనము ఇలా సేమియా చేసుకున్నప్పుడు అంటుకోకుండా విడివిడిగా అయిపోతుంది. తర్వాత దీంట్లో పూర్తిగా నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత 1/2 లీటరు పాలను తీసుకోవాలి. ఈ పాలు అనేది చిక్కటి పాలు తీసుకోండి, పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 గ్లాస్ పిండికి 1/2 లీటర్ పాలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో పాలల్లో మనము నేను చూపిస్తున్న విధంగా మనకు ఆల్మోస్ట్ 80% ఉడికింది, అంతవరకు పాలల్లో ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత 3/4 గ్లాసు చక్కెర వేసుకొని తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్ వేసుకోవాలి. ఇక్కడ నేను చార పలుకులు అంటారా అవి ప్లస్ కాజు వేస్తున్నాను. మామూలుగా పలుకులు మనము వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో వేయించి వేసుకునే దానికంటే ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి. పాలల్లో చక్కెరతో ఉడికితే చాలా టేస్ట్ ఉంటాయి. ముందుగానే చేసి పెట్టుకున్న బియ్యం గసాల పేస్ట్ని కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఆ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. చివరిగా ఎండు కొబ్బరి అలాగే ఇలాచీ కలిపిన పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. మనకు పాల తాలికలు గోధుమ పిండితో రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.